హాయ్ అండి. ఈరోజు మనము మంచి వెయిట్ లాస్ రెసిపీ అయిన చియా సీడ్స్ తోటి పుడ్డింగ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నో షుగర్ వితౌట్ మిల్క్ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి స్పూన్ తోటి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానబెట్టుకున్న బాదం పప్పుని పైన తొక్కు తీసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సేమ్ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఇందులో అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకుంటే మనకి బాదం మిల్క్ అయితే రెడీ అయిపోతాయండి పుడ్డింగ్ కోసం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న చియా సీడ్స్ బాదం మిల్క్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను యాపిల్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని ప్రోమోగ్రానైట్ని కూడా వేసుకుంటున్నాను. అలానే స్వీట్నెస్ కోసం డాబర్ హనీ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. మీరు ఇంకా ఇందులో బనానా, పప్పాయ కట్ చేసుకొని వేసుకోవచ్చు. మీరు కావాల్సిన ఫ్రూట్స్ ఏవైనా సరే కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఇందులో ఇక్కడైతే నేను కొన్ని బ్లాక్ డ్రై గ్రేప్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మరోసారి మొత్తాన్ని కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చియా సీడ్స్ తోటి పుడ్డింగ్ అయితే రెడీ అయిపోతుందండి. సెకండ్ రెసిపీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు ఓట్స్ వేసుకుంటున్నాను. అలానే కట్ చేసుకున్న బాదం పప్పు, వాల్నట్స్, పిస్తా, ఇందులోని కొన్ని కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. అలానే కొన్ని మస్క్ మిలన్ సీడ్స్ వేసుకుంటున్నాను. ఇందులోని 3 డేట్స్ అయితే వేసుకుంటున్నాను. లోపలున్న సీడ్ తీసేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిల్క్ అయితే పోసుకుంటున్నాను. మిల్క్ ఇష్టం లేని వాళ్ళు కర్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మిల్క్ పోసుకున్న తర్వాత ఇందులోని 2 టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఓవర్ నైట్ దీన్ని నానబెట్టుకోవాలండి. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్ తోటి ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ప్రోమోగ్రానైట్ వేసుకుంటున్నాను. అలానే ఒక బనానాని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ప్రోమోగ్రానైట్, బనానా అయితే వేసుకుంటున్నాను. ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు హనీ అయితే వేసుకుంటున్నాను. ఇలా హనీ కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మార్నింగ్ టైం వెయిట్ లాస్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. చియా సీడ్స్ తోటి 2 రకాల వెయిట్ లాస్ రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.